కేంద్రంలో బీజేపీ ఓడిపోతుందని చెప్పి ప్రశాంత్ కిషోర్ అయితే చంద్రబాబు నాయుడుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు నడుస్తున్న చర్చ ఏంటంటే కేంద్రంలో బీజేపీ ఓడిపోతుందని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ గారు మన చంద్రబాబు నాయుడు గారికి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారని చెప్పేసి సమాచారం. సో ఇది నిజమే అంటారా సార్? ఒకటేందంటే చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ కలిశారు. దాదాపు 2.5 గంటల నుంచి 3 గంటల వరకు వాళ్ళిద్దరి మధ్య ముఖాముఖి చర్చ అయితే జరిగింది. వాళ్ళిద్దరు కలిశారంటే డెఫినెట్గా రాజకీయపరమైన అంశాల గురించే ప్రస్తావనకు వచ్చి ఉంటుంది, మరొక అంశాలు వచ్చి ఉండవు. అది కూడా జాతీయ స్థాయి రాజకీయాలతో పాటు రాష్ట్ర స్థాయి రాజకీయాల గురించి కూడా చర్చ వచ్చి ఉంటుంది. ప్రత్యేకించి ప్రశాంత్ కిషోర్ ఈ మధ్యకాలంలో జాతీయ స్థాయిలో ఉండేటువంటి రాజకీయాల గురించే చర్చిస్తూ ఉన్నారు. ఆయన రాబోయేటువంటి రోజుల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఒక కూటమిని ఏర్పాటు చేయాలి, నరేంద్ర మోడీని గద్దె దింపాలి అనేది ఆయన అల్టిమేట్ టార్గెట్గా పెట్టుకున్నారు ప్రశాంత్ కిషోర్. దాంట్లో భాగంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి బలమైనటువంటి పార్టీలని ఏకం చేసేటువంటి ఆలోచనతో ఆయన ముందడుగులు వేస్తూ ఉన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు కలిసిన సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీకి ఇక నుంచి పనిచేయబోతున్నారా, అందుకే చంద్రబాబు నాయుడిని కలిశారా అనేటువంటి ఓ ప్రశ్నలు ఉత్పన్నమైనవి. జగన్మోహన్ రెడ్డితో డిటాచ్ అయిపోయి ఇక నుంచి చంద్రబాబు నాయుడుతో ఆయన ఉండే అవకాశం ఉంది, ఇలాంటివన్నీ కూడా వినిపించాయి. కానీ ఆయన ఏంటంటే జాతీయ స్థాయి రాజకీయాలను మార్చేటువంటి ప్రయత్నం, జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయంగా ఒక బలమైనటువంటి కూటమిని ఏర్పాటు చేసేటువంటి దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఆయన వచ్చారనేది కూడా ఒకటి వినిపిస్తుంది. జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగినటువంటి లీడరు చంద్రబాబు నాయుడు. గతంలో అనేక సందర్భాల్లో నేషనల్ ఫ్రంట్ కానీ, యునైటెడ్ ఫ్రంట్ కానీ, తర్వాత ఎన్డీఏని నడిపించినటువంటి అనుభవం కానీ చంద్రబాబు నాయుడుకి ఉంది. సో బహుశా నేను అనుకోవటం జాతీయ స్థాయిలో అందరినీ కూడగట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడిని కలవడానికి వచ్చారా అని అంటే ఆయన చెప్పింది కూడా అదే. నేను చంద్రబాబు నాయుడిని కట్టసిగా కలవడానికి వచ్చాను, ఆయన సీనియర్గా ఉన్న లీడరు, సీనియారిటీ ఉంది, అందుకే నేను కలవడానికి వచ్చానని చెప్పారు తప్ప నేను రాబోయే రోజుల్లో తెలుగుదేశంతో పాటు కలిసి పనిచేస్తాను, లేదంటే తెలుగుదేశం మనకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తాను అనేది చెప్పలా. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఎప్పుడో చెప్పేశారు, ఇక నేను రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించను ఏ పార్టీకి అని చెప్పి ఎప్పుడో చెప్పేశారు. చెప్పి ఆయన కొత్త పార్టీ పెట్టుకొని బీహార్లో పాదయాత్ర కూడా చేశారు. ఆల్ ఆఫ్ సడన్గా 2024 లోక్సభ ఎన్నికలకి 2025 జరగబోయేటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నేను దూరంగా ఉంటానని చెప్పి ఆయన ప్రకటించేశారు. ట్విట్టర్లో కూడా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేసిన మరుసటి రోజే చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చారు. అంటే జాతీయ స్థాయిలో రాజకీయాల్ని ప్రభావితం చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఆయన ఉన్నారని చెప్పి మాకు ఒక అభిప్రాయానికి రావచ్చు మనం. సో అందులో భాగంగానే చంద్రబాబు నాయుడిని కలిశారేమో అని చెప్పి, చంద్రబాబు నాయుడిని కలిసిన సందర్భంగా జాతీయ స్థాయి రాజకీయాల గురించి ప్రస్తావించారు అని చెప్పి మనకు విశ్వసనీయంగా ఉండవల్లి వర్గాల నుంచి తెలుస్తోంది. ఏంటనంటే రాబోయేటువంటి ఎన్నికల్లో 2024 లోక్సభ ఎన్నికల్లో గతంలో మాదిరిగా నరేంద్ర మోడీ లేదంటే నరేంద్ర మోడీ హవా కొనసాగేటువంటి అవకాశం లేదు. ప్రత్యామ్నాయ కూటమి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉత్తర భారతదేశంలో వాళ్ళ గనక బీజేపీ కనుక 100 సీట్లు రాకపోతే, కనీసం 100 సీట్లు రాకుండా తగ్గితే కనుక డెఫినెట్గా ప్రత్యామ్నాయ కూటమి రాబోయేటువంటి రోజుల్లో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. దక్షిణ భారతదేశంలో ఎక్కడా కూడా బీజేపీ బలంగా లేదు అనేటువంటి ఒక ఫీడ్బ్యాక్ చంద్రబాబు నాయుడుకి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ ఎందుకు ఇచ్చారు, ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది చంద్రబాబు నాయుడికి అని క్వశ్చన్ వేసుకుంటే, చంద్రబాబు నాయుడు యొక్క అవసరం ప్రత్యామ్నాయ కూటమికి ఉంది అని చెప్పి భావించి ఉండవచ్చు ప్రశాంత్ కిషోర్. అందుకే దేశ స్థాయిలో ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులని ఎక్స్ప్లెయిన్ చేసి బీజేపీ నుంచి డిటాచ్ చేయాలి చంద్రబాబు నాయుడిని, అందుకే పరోక్షంగా బీజేపీతో కలవాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు కలిసే ఉన్నాయి, ప్రకటించారు. పొత్తు కూడా బీజేపీ కూడా పొత్తులోకి వస్తుందని చెప్పి ఆశిస్తున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు. బహుశా రాబోయేటువంటి రోజుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల ముందే ఎన్డీఏ కూటమిలో చేరతారేమో చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక ఆలోచనతోటే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు కలిసి ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మూడోసారి కూడా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది, దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ఒక ప్రాపగండా కొన్ని సర్వేలు చెప్తూ ఉన్నాయి. సో దీంతో సహజంగా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా బీజేపీతో కలిసి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో ఆ సర్వేలను నమ్మొద్దు మీరు. దేశవ్యాప్తంగా వ్యతిరేకమైనటువంటి గాలి వీస్తుంది నరేంద్ర మోడీకి, కాబట్టి ప్రత్యామ్నాయ కూటమి వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంట్లో మీరు కీ రోల్ పోషించాలి అనేటువంటి ఒక సంకేతాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉత్తర భారతదేశంలో కనీసం 100 స్థానాలు రాకపోతే బీజేపీకి రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ అధికారంలోకి రాదు అనేటువంటి ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారని తెలుస్తుంది. దాంతోపాటు హిందీ బెల్ట్లో ఇప్పుడు బీజేపీ ఎక్కువగా బలంగా ఉంది, తూర్పు దక్షిణ రాష్ట్రాల్లో బలహీనంగా ఉంది, బలం పెరిగేటువంటి ఛాన్స్ లేదు బీజేపీకి.
అని చెప్పారు. ఎక్కడెక్కడ రాష్ట్రాలు? బెంగాల్, పశ్చిమ బెంగాల్లో ఆల్రెడీ అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఉంది అధికారంలో, మమతా బెనర్జీ అధికారంలో ఉన్నారు, అక్కడ బలంగా ఉంది తృణమూల్ కాంగ్రెస్. అలాగే ఒడిశాలో ఆల్రెడీ బీజేపీ తోటి ఉన్నారు అక్కడ ఉండేటువంటి పార్టీ. అయినా కానీ రాబోయేటువంటి రోజుల్లో ఆ పార్టీ కూడా కొంచెం దూరం అయ్యేటువంటి అవకాశం ఉందనేది ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్. ఇక ఏపీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, కేరళలో కానీ బీజేపీ బలహీనపడింది అనేది ప్రశాంత్ కిషోర్ చెప్పేటువంటి ఒక మాట, చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి ఒక ఫీడ్బ్యాక్ అని చెప్పి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కర్ణాటకలో ఆల్రెడీ అధికారాన్ని కోల్పోయింది. సో తెలంగాణలో ఆల్రెడీ అది 8 స్థానాలకు పరిమితమైంది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో. ఈసారి కూడా అంత బలం ఉండేటువంటి అవకాశం లేదు. తమిళనాడులో అసలు లేదు. సో ఏపీలో అసలు లేదు బీజేపీ. సో బెంగాలు, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ రాష్ట్రాల్లో బీజేపీ చాలా బలహీనంగా ఉంది. సో కాంగ్రెస్ బీజేపీ ముఖాముఖి పోరులో కాంగ్రెస్ కనీసం 30% సీట్లు ఇక్కడ కనుక గెలుచుకుంటే, అంటే దేశవ్యాప్తంగా కనుక 30% సీట్లు కనుక గెలుచుకుంటే కనుక అప్పుడు అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకటి. రెండు ఏంటంటే రాజస్థాను, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ బలం పుంజుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. యూపీ, బీహార్, ఢిల్లీ రాష్ట్రాల్లో విపక్షాలు ఆధిక్యం పెంచుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ యూపీలో బీజేపీ అధికారంలో ఉంది, యోగి ఆదిత్యనాథ్ సీఎం. కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఈక్వేషన్ మారిపోయేటువంటి అవకాశం ఉంది. అక్కడ సమాజ్వాదీ పార్టీ ఆల్రెడీ ఇండియా కూటమిలో ఉంది. కాబట్టి ఈ పరిణామాలన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. ఈ పరిణామాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి రాబోయేటువంటి రోజుల్లో మోడీకి వ్యతిరేకమైనటువంటి గాలి వీస్తుంది, మీరు గమనించండి, మీరు తొందరపడి బీజేపీ తోటి వెళ్ళొద్దు అనేటువంటి ఒక హింట్ ఇస్తూ ఈ రాష్ట్రాల్లో ఉండేటువంటి పరిస్థితిని చెప్తున్నారు. ఇప్పుడు ఇటీవల కాలంలో జరిగినట్టు 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగింది. రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, అలాగే మిజోరాంలో ఆల్రెడీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది అనుకోండి. మిజోరాంలో ఈ 3 రాష్ట్రాలు ప్రధానంగా ఇంపార్టెంట్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్. ఈ 3 రాష్ట్రాల్లో అసెంబ్లీలో వచ్చినప్పటికీ కూడా లోక్సభ ఎన్నికలు వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళేటువంటి అవకాశం ఉంది. కొంచెం పెంచుకుంటే కనుక ఓట్ బ్యాంకు కంపేర్ చేస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి గౌరవప్రదమైనటువంటి ఓట్ బ్యాంక్ వచ్చింది ఈ 3 రాష్ట్రాల్లో కూడా. లోక్సభలో ఇంకొంచెం పెంచుకుంటే కనుక ఎంపీ స్థానాలు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళు దేశవ్యాప్తంగా 30% సీట్లను సంపాదించుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ మిగిలినటువంటి పక్షాలతో కలుపుకొని ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ఆయన ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్. సో దక్షిణ భారతదేశంలో కొంచెం ఇంకా బాగా పుంజుకుంటే కనుక ఇంకా లాభం జరిగేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఎట్టి పరిస్థితుల్లో దక్షిణ భారతదేశంలో బీజేపీకి ఒక్క సీటు కూడా పెరిగేటువంటి అవకాశం లేదు గతం కంటే కూడా అనేది ఆయన ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్. ఇలాంటి సందర్భంలో మీరు ఇండియా కూటమికి దగ్గర అయితే రాబోయేటువంటి రోజుల్లో నరేంద్ర మోడీని గద్దె దించవచ్చు అనేటువంటి ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారని చెప్పేసి ఒక రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. అందుకే ప్రశాంత్ కిషోర్ వచ్చారు, ఉండవల్లి వచ్చి చంద్రబాబు నాయుడు కలిశారు అని చెప్పి తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు కలవడానికి లోకేష్ ద్వారా లైజనింగ్ చేసుకొని ప్రశాంత్ కిషోరే వచ్చాడు అనేది కూడా వినిపిస్తుంది. ఎందుకంటే బీహార్కు సంబంధించి బీహార్ రాష్ట్రంలో ఉండేటువంటి అక్కడ రాజకీయాలను కనుక గమనిస్తే బీహార్లో అక్కడ ఉండేటువంటి నితీష్ కుమార్ సీఎం. సో నితీష్ కుమార్కి చంద్రబాబు నాయుడుకి మంచి సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. సో పైగా ఈసారి బీజేపీ కాకుండా నితీష్ కుమారే అక్కడ రావాలనేది కోరుకుంటున్నాడు ప్రశాంత్ కిషోర్. సో బీజేపీ కాకుండా ఎవరు వచ్చినా పర్లేదు అనేది ప్రశాంత్ కిషోర్ యొక్క ఆలోచనగా ఇప్పుడు ఉంది. ఆయన ఆ మేరకు అడుగులు వేస్తున్నారు. సో అందుకు లోకేష్ ద్వారా లోకేష్ని కలుపుకొని ఆయన వచ్చాడు చంద్రబాబు నాయుడిని కలవడానికి, జస్ట్ కట్టసి మీటింగ్ అని చెప్పి ఆయన చెప్తున్నాడు. సో తన టీం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తుందని కూడా ట్వీట్ చేశారు. మళ్ళీ ఆయన వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు మీట్ అయ్యి వెళ్ళిపోతూ ఐపాక్ ఒక ట్వీట్ చేసింది వెళ్ళిపోయిన తర్వాత, నేను జగన్మోహన్ రెడ్డితో ఉన్నాం, జగన్మోహన్ రెడ్డికి రాజకీయ వ్యూహాలను రచిస్తున్నాం అని చెప్పి. ఆల్రెడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్ యొక్క శిష్యుడే రాజకీయ సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఆయన ఋషిరాజ్ సింగ్. అలాగే ప్రశాంత్ కిషోర్ టీంలో సహచరునిగా గతంలో ఉన్నటువంటి రాబిన్ శర్మ తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా కూడా ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు ఆయన దేశ రాజకీయాల గురించి చర్చించడానికి చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చారనేది ఒకటి వినిపిస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఇటు పరిస్థితుల్లో నరేంద్ర మోడీ 3వ పీఎం అయ్యేటువంటి అవకాశం లేదు, ఎదురుగాలు వీస్తుందని చెప్పి హింట్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడుకి వచ్చారని రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. ఇది వాటి చర్చ. ఒకవేళ పీకే స్ట్రాటజీస్ కనుక పనిచేస్తే చంద్రబాబు నాయుడు గారు బీజేపీలోకి వెళ్తారా వెళ్ళరా అనేది అయితే తెలుస్తుంది. సో ఇది తెలియాలంటే మనం ఇంకొంత సమయం మాత్రం వేచి చూడాల్సి